4th Karate, Kung Fu, Karate and Taekwondo Tournament Championship is open now. నమస్తే అండి. ప్రస్తుతం నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాను. ఈరోజు 4th నేషనల్ కరాటే కుంఫు అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ జరుగుతోంది. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. మార్నింగ్ నుంచి కూడా ఘనంగా ఈ పోటీలు జరిగాయని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు షీ టీం లక్ష్మి మేడం. రుద్రమదేవి మెగా కప్ అని ఈరోజు చాలా ఘనంగా నిర్వహించారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మార్నింగ్ నుంచి చూస్తున్నాము, చాలా ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించారు మీరు. అంతే ఘనంగా కూడా ఈరోజు జరిగాయి. మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. దీని వెనక చాలా హార్డ్ వర్క్, డెడికేషన్, డివోషన్ అన్నీ ఉన్నాయి. ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఉంది. ముఖ్యంగా చాలామంది సపోర్ట్ చేశారు నాకు. వెన్నుదట్టి ఏం పర్వాలేదు, సక్సెస్ అవుతుంది, చెయ్యని. ఆ బ్లెస్సింగ్స్, ఆ సపోర్ట్ వల్లే నాకు ఎనర్జీ వచ్చిందని చెప్పగలను. నిజంగా దాదాపు ఒక 12 రాష్ట్రాల నుంచి దాదాపు 2000 మంది ప్లస్ వచ్చారు. దాదాపు అందరికీ మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం. వెళ్ళే వాళ్ళకి డిన్నర్ కూడా రెడీ అయింది ఆల్రెడీ. నిజంగా ఎందుకంటే మంచి ఫుడ్ పెట్టాలని నా ఇష్టం. అది నువ్వు ఎన్ని కప్పులు, ఎన్ని మెడల్స్ ఇచ్చి ఎంత చేసినా కూడా మంచి ఫుడ్ మాత్రమే మనిషి చాలు అని తృప్తి పడేది. ఫుడ్ పెట్టడం నాకు ఇష్టం. అందుకని మాస్టర్స్ కూడా చాలామంది మాస్టర్స్కి స్పెషల్ ఫుడ్ పెట్టారు పాపం. మస్కతి వాళ్ళు కూడా హ్యాపీ. ఇంకా అదే ఈరోజు స్పెషల్గా అమ్మాయిల కోసం మీరు స్పెషల్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దాని గురించి ముఖ్యంగా నేను రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించాను. ముఖ్యంగా మహిళా పక్షపాతం చెప్పొచ్చు. ఆడపిల్లలకి ఇది ఎంతో అవసరమని గత 25 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి అందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళలకు ఏదో ఒక స్పెషల్ ఉండాలని లాస్ట్ టైం రియల్ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అంటే ఎందులోనూ తక్కువ కాదు. చాలామంది అనుకోవచ్చు ఈ కరాటే తైకోండి నేర్చుకుని ఎందుకమ్మా ఆడపిల్లలకి ఇది అవసరం అనే వాళ్ళు ఉన్నారు. నేను నేర్చుకునే టైంలో ఎవరు సపోర్ట్ చేయలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఆడపిల్లలకి అవసరమైన అవేర్నెస్ వచ్చింది. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా అవసరమైన గుర్తించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మహిళలకి సపరేట్గా ఇస్తున్నాను. గ్రాండ్ ఛాంపియన్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే సపరేట్గా రెఫరీ కూడా సపరేట్ ఒక బౌట్ మాత్రమే ఓన్లీ మహిళలే నిర్వహించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైంలో మనం బైక్స్ కూడా ఇచ్చాం, లేడీ బైక్స్ కూడా. అలా ప్రతిసారి ఏదో ఒక హైలైట్తో ముందుకెళ్తున్నాం. ఇది కంటిన్యూ అవుతుందని మాటిస్తున్నాను. ఇంకొకటి గ్రాండ్ ఛాంపియన్షిప్ సంబంధించి పెద్ద కప్ కూడా ఈరోజు రెడీ చేయడం జరిగింది. దాని గురించి గ్రాండ్ ఛాంపియన్ నిజంగా 6 feet ఉంది కప్పు. అది ఇంతవరకు ఎవరు అంత హైట్ ఇవ్వలేదు. మేము అది కూడా ఒక స్పెషల్గా హైలైట్స్గా భావిస్తున్నాం. ఎవరు విన్ అవుతారో, ఎవరు తీసుకుంటారో చూడాలి లాస్ట్ వరకు. ఇంకొకటి అతిథులు మేడం, మార్నింగ్ నుంచి కూడా చాలా మంది రావటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా రావటం జరిగింది. అతిథులు ముఖ్యంగా నేను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అతిథులు వచ్చారు. నిజం చెప్పారు, ఒక్క లోకల్ ఎమ్మెల్యే గారు మాత్రం మాగంటి గారికి కంటి ఆపరేషన్ అయి పాపం రాలేకపోయారు. కానీ మిగతా అందరూ ఆల్మోస్ట్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే పొలిటికల్కి పోలీస్కి అంతా నేను కలిపే చెప్తాను. ఇది పొలిటికల్ లేదు, కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా ఒక మార్షల్ ఆర్ట్స్ ఇది అందరికి అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, హెల్త్ పాయింట్ కావచ్చు, అన్ని రకాలుగా ఇది అవసరమని నేను ముందుకెళ్తున్నాను. అందుకని అందరు సపోర్ట్ ఉంది. ఇప్పుడు పొలిటికల్లో కూడా పార్టీలకి రాజకీయాలకు సంబంధం లేదు. కుల మత వర్ణ వర్గ రాజకీయాల భేదాలు లేకుండా వచ్చారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మన జట్టి కుసుమ్ కుమార్ గారు వచ్చారు. అలానే మా లోకల్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు వచ్చారు. అలానే మళ్ళీ లోకల్ పెద్ద శ్రీశైలం యాదవ్ గారు, చిన్న శ్రీశైలం యాదవ్ గారు, అలానే మన నవీన్ యాదవ్ గారు రావడం జరిగింది. మనకు మస్కతి నుంచి అలీ గారు వచ్చారు, మస్కతి అలీ గారు. ఇంకా చాలామంది, ఇంకా వెల్విషర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. వెంకురెడ్డి గారు వచ్చారు. అటు అన్ని రంగాల నుంచి కూడా రావడం జరిగింది. మహిళల్లో కూడా నాకు సపోర్ట్గా ఎంతో మంది రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. సుమన్ సార్ కూడా వచ్చారు. దీని గురించి సుమన్ సార్ అంటే బ్రాండ్ అంబాసిడర్ కరాటేకి. సుమన్ సార్ లేకుండా నేను ప్రోగ్రామ్ చేయను. నిజంగా సార్ టైం తీసుకున్న తర్వాతే నేను స్టేడియం బుక్ చేయడం జరిగింది. సుమన్ సార్ రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు ఫస్ట్ టైము, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు 4వ నేషనల్ ఛాంపియన్షిప్. ఇది కూడా సక్సెస్ అయ్యింది. ఇంకా కూడా ముందు మహిళల కోసం ఇంకా మంచిగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్ కూడా ఉండాలి. నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందని మాటిస్తున్నాను. నిజంగా సుమన్ సార్ సపోర్ట్, సుమన్ సార్ మహిళలను గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. అంతేకాకుండా ఆయన ఎంత పెద్ద హీరో అయ్యి ఎన్నో సినిమాలు ఎంత సెలబ్రిటీ అయినా కూడా ఈరోజు కరాటే మాస్టర్స్ని సపోర్ట్ చేస్తూ కరాటే వాళ్ళ టోర్నమెంట్స్కి రావడం, ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా మాకు అదృష్టంగా భావిస్తాం. నిజంగా మనం ఇండియన్ బ్రూసరీగా పిలుచుకుంటాం మేము అభిమానంగా. అలానే కరాటే లెజెండ్, ఇండియా కరాటే బ్రాండ్ అంబాసిడర్ కూడా సార్. చాలా సీనియర్, స్టిల్ ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తారు. అదే చెప్తారు, మీరు ఓన్లీ మాస్టర్ లాగా కోట్ వేసుకుని తిరగటం కాదు, ఏ వయసు వచ్చినా మీరు ప్రాక్టీస్ చేయాలి అంటారు. అలానే సార్ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ. నిజంగా సార్ సపోర్ట్ మర్చిపోలేను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Kalyani All Rounder YouTube channel.